Dear students, welcome to biology class, and today we are going to discuss about the lesson, our 7th class first science first chapter, food components, the components of food. Okay, in 6th class we have learned that we eat many kinds of foods like rice, dal, chapati, jawar roti, pulihora, etc. And you also have learned how to cook some kinds of food, making them tasty and palatable by adding oil and spices like ilaichi and sugandha dravyalu antaru kadama, condiments. Okay, in this class we will discuss about what are the components of food. Components means what parts of food, what are the parts of food అనేది, అంటే ఫుడ్లో ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద కాంపనెంట్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ ఫుడ్ అనేది we will see. Okay, see Nana, we eat food. Why do we take food? Why do we eat food? Because food supplies the energy we need to do many works kada. Manam roju pani cheyalante we need to take food because food gives us energy. So do you know children, while sleeping also we need energy because we breathe and circulation of blood in our body goes on while sleeping also. Ante manam padukunnappudu kuda we need energy, that's why we have to take food. మనం పడుకున్నప్పుడు కూడా ఏమవుతుంది, మనం బ్రీతింగ్ చేస్తాం, మనం తీసుకుంటాం కదా, గాలి తీసుకుంటాము అండ్ మన బాడీలో బ్లడ్ సర్క్యులేట్ అవుతుంటుంది. దీనికన్నిటికీ ఆల్ దీస్ మెటబాలిక్ యాక్టివిటీస్ రిక్వైర్స్ ఎనర్జీ. సో మనం పని చేయడానికి కాకుండా మనం రెస్ట్గా ఉన్నప్పుడు కూడా మనకి ఎనర్జీ కావాల్సిందే. దట్స్ వై వీ షుడ్ టేక్ బ్యాలెన్స్డ్ డైట్. ఓకే, సీ దీస్ ఆర్ ద కాంపనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఓకే, సీ హియర్ Nana, let us find out what are the essential components are present in our food. See, మనం తీసుకునే ఫుడ్లో ఏమేమి ఉంటాయో చూడండి ఇక్కడ. దీస్ ఆర్ ద కాంపనెంట్స్ ఆఫ్ ఫుడ్ కాంపనెంట్స్ అంటే ఫస్ట్ కాంపనెంట్ ఆఫ్ ఫుడ్ ఈజ్ కార్బోహైడ్రేట్స్, సెకండ్ కాంపనెంట్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ప్రోటీన్స్, థర్డ్ వన్ ఈజ్ ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, డైటరీ ఫైబర్ అండ్ వాటర్. దీస్ ఆర్ ది nutrients of food. అంటే these are the components that are present in our food. Okay, why do we need food? Because food is essential for the growth and maintenance of our body. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా అవ్వాలంటే ఎందుకు ఎలా అవుతాం? ఫుడ్ తీసుకుంటేనే, అంటే ప్రాపర్ డైట్ తీసుకుంటేనే మన గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఆల్సో మెయింటెనెన్స్ అంటే ఏంటి, మన బాడీలో యాక్టివిటీస్ అన్నీ ప్రాపర్గా జరిగి మన బాడీ అంటే హెల్దీగా ఉండాలి. హెల్దీగా మెయింటైన్ అవ్వాలంటే వీ మస్ట్ టేక్ అ బ్యాలెన్స్డ్ డైట్. ఓకే, దట్ డైట్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ అమౌంట్స్ ఆఫ్ ఆల్ ద ఫుడ్ కాంపనెంట్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఆల్. ఓకే Nana? Okay, what are the food components? Our food consists of carbohydrates, proteins, fats, vitamins, minerals, dietary fiber and water. Okay, see here, these are the food components. If we classify the food components, we can see what are the energy giving food. Some foods they don't give any energy, some are body building foods, some are protective foods అన్నమాట. అంటే మనం కార్బోహైడ్రేట్స్ ఏంటంటే, ఇప్పుడు మనం రైస్ తిన్నాం అనుకోండి, రైస్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్, దట్ ఈజ్ స్టార్చ్. ఇట్ గివ్స్ ఇమ్మీడియట్ ఎనర్జీ అనమాట. మనం అన్నం తినగానే ఏమైతే అది బ్లడ్లో కలిసిపోయేసి ఇట్ గివ్స్ ఇమ్మీడియట్ ఎనర్జీ టు ద బాడీ. ఓకేనా నాన్న? కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఏమంటారు? ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ఓకే, కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ద డైటరీ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ రైస్, పొటాటో, వీట్, షుగర్. అంటే రైస్, పొటాటో, వీట్, షుగర్ తీసుకున్నప్పుడు వి గెట్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ఓకే, నెక్స్ట్ what do? Carbohydrates gives us energy, they provides energy to our body. Okay na? Next,
ఫ్యాట్స్ ఆల్సో ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. అంటే మనం ఆయిల్ తీసుకుంటాం కదా, ఫ్యాట్స్ అంటే ఆయిల్ ఈజ్ రిచ్ ఇన్ ఫ్యాట్స్ అనమాట. గ్రౌండ్నట్ ఆయిల్, బటర్, గీ, నెయ్యి ఇవన్నీ ఉంటాయి కదా, దీస్ ఆల్ ఆర్ రిచ్ ఇన్ ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. See here the dietary sources of fats or butter, ghee, milk, cheese అనమాట. చీజ్ అంటే జున్ను. ఇవన్నీ తీసుకున్నప్పుడు మనకేంటి ఫ్యాట్స్ వస్తాయి, మన బాడీకి ఫ్యాట్స్ అనేవి సప్లై అవుతాయి అన్నమాట. See what is the function of fat? They give more energy compared to carbohydrates. అంటే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు వచ్చే ఎనర్జీ కంటే మనం ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు వచ్చే ఎనర్జీ చాలా ఎక్కువ అనమాట. They give more energy to our body when compared to carbohydrates because the calorific value అంటే 1 గ్రామ్లో ఎంత ఎనర్జీ ఉన్నదా అన్నదాన్ని మనము క్యాలరిఫిక్ వాల్యూ అంటాం. అంటే దాని నుంచి ఇప్పుడు మనం 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ తీసుకున్నాం అనుకోండి, ఒక రైస్ తీసుకుంటే దాని నుంచి ఎంత వస్తుంది, అలాగే 1 గ్రామ్ ఫ్యాట్ తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది మనకి ఎనర్జీ అన్నదాన్ని క్యాలరిఫిక్ వాల్యూ అంటాం. సో ద ఎనర్జీ కంపేర్డ్ టు కార్బోహైడ్రేట్స్ is more in fats. Next one is the fat bodybuilding foods. So vitamin and minerals, బాడీ బిల్డింగ్ ఫుడ్ అంటే ఇక్కడ ప్రోటీన్స్ రావాలి. యాక్చువల్గా ఇందులో రాంగ్ ఉంది ఈ టేబుల్లో, సారీ నాన్న. బాడీ బిల్డింగ్ ఫుడ్స్ ఆర్ ప్రోటీన్స్ అనమాట. అంటే ప్రోటీన్స్ అంటే ఏంటి అంటే, ప్రోటీన్స్ అంటే పప్పులు అంటారు కదా, పప్పు ధాన్యాలలో మొత్తం పల్సెస్ అంటారు. అంటే మనం కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ ఉంటాయి కదా, ఆల్ దీస్ పల్సెస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అనమాట. అందుకనే మనం రోజు వీ మస్ట్ ఇంక్లూడ్ దాల్స్ ఇన్ అవర్ డయట్. ఓకే, సో ద బాడీ బిల్డింగ్ ఫుడ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రోటీన్స్ అనమాట. సో ఏమేమి రిచ్? మిల్క్, ఎగ్స్, మీట్, ఫిష్, సోయాబీన్, దీస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. అంటే మిల్క్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. ఎగ్స్లో కూడా, మీట్, ఫిష్ వీటన్నిటిలో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్స్ వై వీ మస్ట్ ఇంక్లూడ్ దీస్ ఫుడ్స్ ఇన్ అవర్ డయట్. ఓకేనా? సో బాడీ బిల్డింగ్ అంటే ఏంటంటే ప్రోటీన్ డయట్ మనం ఎక్కువ తీసుకున్నప్పుడు మనకు మజిల్ అన్నది బిల్డప్ అవుతుంది. అర్థమైందా? అదే కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అవి తీసుకుంటే ఏంటంటే ఇమ్మీడియట్గా ఎనర్జీ వచ్చేస్తుంది. బట్ మన బాడీ అన్నది, మన మజిల్ అంటే ప్రాపర్గా మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? అంటే హైట్ పెరగాలన్నా, కొంచెం మంచిగా బాడీ బిల్డప్ చేయాలన్నా వీ మస్ట్ టేక్ ప్రోటీన్స్ ఇన్ అవర్ డయట్ లైక్ మిల్క్, ఎగ్స్, మీట్, ఫిష్ అండ్ సోయాబీన్. ఓకేనా? సో వాట్ ఆర్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే రిక్వైర్డ్ ఫర్ నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అంటే మన గ్రోత్ అంటే మనం గ్రోత్ అంటే తెలుసు కదమ్మా, అంటే బాడీ సైజ్ పెరగడం అనమాట. దట్ ఈస్ హైట్ పెరగాలన్నా దానికి వీ రిక్వైర్ ప్రోటీన్స్. ఓకే, డెవలప్మెంట్ అంటే మెయింటెనెన్స్ కోసం కూడా. నెక్స్ట్ ప్రొటెక్టివ్ ఫుడ్స్. ప్రొటెక్టివ్ అంటే ప్రొటెక్ట్ చేసేవి. వాట్ ఆర్ ద ఫుడ్స్ దాట్ క్యాన్ ప్రొటెక్ట్ అస్ అంటే దే ఆర్ వైటమిన్స్ అండ్ మినరల్స్. అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నవి ప్రొటెక్టివ్ ఫుడ్స్. సో మనం ఎవ్రీడే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ రిచ్, దే కంటైన్ హై అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. సో అందుకనే మనం ఎవ్రీడే వీ షుడ్ టేక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ అవర్ డయట్ బికాస్ దే ప్రొటెక్ట్స్ అస్ అగైన్స్ట్ డిసీజెస్ అండ్ దే బిల్డ్ ఇమ్యూనిటీ. అంటే ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి. నీకు ఏదైనా ఒకటి అటాక్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు కోల్డ్ వచ్చింది అంటే ఏదైనా ఒక డిసీజ్ మనకు అటాక్ అయినప్పుడు మనకు స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉందనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ వీ క్యాన్ ఈజీలీ ఫైట్ అగైన్స్ దట్ డిసీజ్ అనమాట. సో ఇప్పుడు చూడండి, మనం కరోనా అంటున్నాం కదా, ఇది ఇప్పుడు స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళు దే కెన్ కంబ్యాట్ అనమాట. అంటే వాళ్ళు దే కెన్ ఫైట్ అగైన్స్ దట్ డిసీజ్ ఈజీలీ అండ్ దే కెన్ రికవర్, తొందరగా వాళ్ళు రికవర్ అవుతారు. బట్ అంటే ఎవరికైతే సరిగ్గా ఇమ్యూనిటీ లేదు, వాళ్ళు సరిగ్గా ప్రాపర్ డయట్ తీసుకోవట్లేదు, వాళ్ళ డయట్లో సఫిషియంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ లేకపోతే దే కెనాట్ ఫైట్ అగైన్స్ దోస్ డిసీజెస్. ఎందుకంటే దేర్ ఇమ్యూన్ లెవెల్స్ ఆర్ వెరీ లో, అంటే ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ప్రాపర్గా ఉండదన్నమాట. దట్స్ వై వీ మస్ట్ టేక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ అవర్ డయట్ టు మెయింటైన్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ హెల్దీ. ఓకేనా బాబు? నెక్స్ట్, what do they do? What is the function? Helps in building and repair of body. ఓకేనా? ఏంటి విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నవి దే ఆర్ ప్రొటెక్టివ్ ఫుడ్స్. నెక్స్ట్
ఫైబర్స్. యాక్చువల్లీ ఫైబర్ అనేది ఇట్ డజంట్ గివ్ ఎనీ ఎనర్జీ టు అవర్ బాడీ. ఫైబర్ అనేది ఏంటంటే మన గట్ హెల్దీగా ఉండడానికి, అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అన్నది హెల్దీగా ఉండాలంటే మనం వీ షుడ్ ఇంక్లూడ్ ఫైబర్ ఇన్ అవర్ డయట్ అనమాట. ఫైబర్ అంటే పీచు పదార్థాలు. పీచు పదార్థాలు అంటే తెలుసు కదా, వెజిటబుల్స్. ఇప్పుడు బీరకాయ తీసుకున్నాం అనుకోండి, దాని పైన పొట్టు ఉంటుంది కదా నాన్న, దట్ ఈస్ ఫైబర్. ఓకే, ఫైబర్ని ఏమంటాం, నేమ్ ఆఫ్ ద దాన్ని ఏమంటాం, రఫేజ్ అంటాం. ఆల్సో ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ డైటరీ ఫైబర్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డైటరీ ఫైబర్. అండ్ సోర్సెస్ అన్ని ఫైబర్ ఎందులో ఎక్కువ ఉంటుంది, లీవ్స్లో ఎక్కువ ఉంటుంది కదా యూజువల్గా. అందుకని ద డైటరీ సోర్సెస్ ఆర్ గ్రీనీ లీఫ్ వెజిటబుల్స్, క్యూకుంబర్ అండ్ ఆల్ వెజిటబుల్స్. దే ఆల్ ఆర్ రిచ్ ఇన్ డైటరీ ఫైబర్ అనమాట. ఫంక్షన్ ఏంటంటే టు గెట్ రీడ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్. అందుకని నేను చెప్పాను కదా ఇందాక, మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండాలి, మన గట్ హెల్తీగా ఉండాలంటే ఏంటంటే మనం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి ఎవ్రీడే. See, if we recap, carbohydrates and fats are energy giving foods, and proteins are body building food, vitamins and minerals are protective food, and dietary fiber is roughage. It is helpful for the proper digestion. Next, along with nutrients we should ఆల్సో టేక్ ఫుడ్ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ వాటర్. ఫైబర్ అండ్ వాటర్ ఏం చేస్తాయి అంటే మనకు అవేం ఎనర్జీ ఇవ్వవు, దే డోంట్ గివ్ ఎనీ ఎనర్జీ, బట్ దే హెల్ప్ ఇన్ ది మెయింటెనెన్స్ అనమాట. అంటే మెయింటెనెన్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే మన బాడీలో మంచిగా స్మూత్ డైజెషన్ జరగడానికి. వాటర్ ఫార్మ్స్ అబౌట్ 90% ఆఫ్ ద ప్రోటోప్లాజం. ప్రోటోప్లాజం అంటే తెలుసు కదా నాన్న, సెల్ ఇన్సైడ్ ఏముంటుంది, జెల్లీ లైక్ మెటీరియల్ దట్ ఈస్ ప్రజెన్స్ inside the cell is called protoplasm. అందులో ఏముంటుంది, ఎవ్రీ సెల్ కంటైన్స్ అబౌట్ 90% ఆఫ్ వాటర్. అందుకనే మనము వాటర్ ఎక్కువ తీసుకుంటే మన సెల్ అన్నది హెల్దీగా ఉంటుంది. మన సెల్ హెల్దీగా ఉంటే మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని ఫంక్షన్స్ అది ప్రాపర్గా చేస్తుంది. కాబట్టి మనం ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ సెవరల్ కెమికల్ రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. అన్ని రియాక్షన్స్ మన బాడీలో జరిగే అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ రిక్వైర్స్ వాటర్. ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ ఫుడ్ వేస్ట్, కెమికల్స్ అండ్ గ్యాసెస్ త్రూ అవుట్ ద బాడీ. అంటే ఏంటంటే బ్లడ్లో మనం ట్రాన్స్పోర్ట్ అయితే కదా గ్యాసెస్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఫుడ్. మన ఫుడ్ అన్నీ బాగా ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే ఏంటంటే మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, వేస్ట్ బయటకంటే ఆల్ ద టాక్సిక్ మెటీరియల్, వేస్ట్ మెటీరియల్ విల్ బీ ఎలిమినేటెడ్ అవుట్ ఇఫ్ వి టేక్ మోర్ వాటర్ అనమాట. అంటే ఏంటంటే మన కిడ్నీస్ కూడా బాగా వర్క్ చేయాలంటే ఏం చేస్తాం, మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి, లేకపోతే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినా అలా ఇలా చెప్తుంటారు కదా. అందుకని ఫర్ ఎవ్రీ ఫంక్షన్, అంటే మన బాడీలో అన్ని పార్ట్స్ ప్రాపర్గా ఫంక్షన్ చేయాలంటే వీ నీడ్ టు టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనమాట, లాట్స్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఇట్ మెయింటైన్స్ బాడీ టెంపరేచర్. అంటే మన బాడీలో హీట్ ఎక్కువైనా కూడా మనం వాటర్ ఎక్కువ తీసుకుంటుంటాం కదా నాన్న, అందుకని ఇట్ ఆల్సో మెయింటైన్స్ ది బాడీ టెంపరేచర్. అందుకని మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ రఫేజ్ అంటే ఏంటంటే ఫైబర్, చెప్పాను కదా, పీచు పదార్థాలు. అన్డైజెస్టబుల్ ఫైబ్రస్ ప్లాంట్ ఫుడ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. అదేంటంటే మనకు ప్లాంట్స్ నుంచి వస్తుంది. ఆల్వేస్ ఫైబర్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్ ఫుడ్స్ అనమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ బౌల్ మూమెంట్ బై స్టిమ్యులేటింగ్ మజిల్ కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాండ్స్ ది ఇంటెస్టైన్. ఏం చేస్తుంది అది, మన డైజెస్టివ్ సిస్టంలో మనకి ఎలా హెల్ప్ చేస్తుంది, బవల్ మూమెంట్. అంటే మన పేగులు, బవల్ మూమెంట్ అంటే లోపల మంచిగా డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా, బవల్స్ అంటే తెలుసు కదా పేగులు అంటాం కదా నాన్న, అవి ప్రాపర్గా కదలికలు బాగుంటేనే మనకు డైజెషన్ బాగా జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వాటర్ అండ్ రఫేజ్ ఏమేం చేస్తాయంటే మనకు సోర్సెస్, వాట్ ఆర్ ద డైటరీ సోర్సెస్ ఆఫ్ వాటర్ ఏంటి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం ఎక్కువ తీసుకున్నాం, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది. క్యూకుంబర్ ఉందనుకోండి, దాంట్లో 90% వాటర్ ఉంటుంది. వాటర్ మెలన్ ఉంటుంది, దాంట్లో 92% ఆఫ్ వాటర్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే దే హెల్ప్స్ ఇన్ ద డైజెషన్. ఓకే, నెక్స్ట్ ఫైబర్స్ అంటే డైటరీ సోర్సెస్లో ఏముంటుంది, గ్రీనీ లీఫ్ వెజిటబుల్స్, క్యూకుంబర్, వీట్, కార్న్, హోల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవన్నీ దే ఆర్ రిచ్ ఇన్ డైటరీ ఫైబర్.
నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఫుడ్ కాంపోనెంట్స్ అనమాట. అంటే మనం తినే ఫుడ్లో మనకు స్టార్చ్ ఉందా, ప్రోటీన్ ఉందా, ఫ్యాట్స్ ఉన్నాయా అని హౌ డూ వీ కన్ఫర్మ్ అన్నది మనం చూద్దాం అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కలెక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, పొటాటో, ఆయిల్ ఆర్ గీ, దాల్ ఇలాంటివి ఫుడ్ మెటీరియల్ మనము కలెక్ట్ చేయాలి. ఫస్ట్ తీసుకుందాము. నెక్స్ట్ నౌ వీ విల్ understand how we can check if our food contains starch, which is carbohydrate, proteins. Okay na? Now let's first understand test for starch. ఓకే, ఫస్ట్ మనం స్టార్చ్ అంటే ఏంటి, మన ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఉందా లేదా అన్నదానికి మనం టెస్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకి ఏం చేయాలంటే టు క్యారీ అవుట్ ద టెస్ట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్. అంటే మనం అయోడిన్ అనే సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేసుకోవాలి, వీ హ్యావ్ టు టేక్ ఎ టెస్ట్ ట్యూబ్. వీ విల్ టేక్ ఎ టెస్ట్ ట్యూబ్ ఫస్ట్ అండ్ వీ హ్యావ్ టు యాడ్ 3 to 4 drops ఆఫ్ ఐడిన్ సొల్యూషన్. చూడనా ఇక్కడ డ్రాపర్తో ఐడిన్ సొల్యూషన్ వేస్తున్నాం కదా, టింక్చర్ ఐడిన్. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో వాటర్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు ఫిల్ టెస్ట్ ట్యూబ్ విత్ వాటర్. నెక్స్ట్ వీ హ్యావ్ టు యాడ్ 2 to 3 drops ఆఫ్ ఐడిన్ టు దట్ వాటర్. నెక్స్ట్ ఏం చేయాలి, మిక్స్ ఇట్ ప్రాపర్లీ. బాగా మిక్స్ చేస్తే మనకు ఏమవుతుంది, డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ ఐడిన్ అన్నది వస్తుంది అనమాట. దీన్ని ఏం చేస్తాం, దిస్ ఇస్ ద రియేజెంట్ రిక్వైర్డ్ టు టెస్ట్ స్టార్చ్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద సొల్యూషన్ ఆఫ్ ఐడిన్, డైల్యూట్ సొల్యూషన్. సగం వాటర్ తీసుకొని 2 to 3 drops ఆఫ్ టింక్చర్ ఐడిన్ యాడ్ చేస్తే మనకు డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ ఐడిన్ అన్నది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము టేక్ ఏ శాంపుల్. అంటే మనం ఫుడ్ శాంపుల్స్ ఇందాక కలెక్ట్ చేసుకున్నాం కదా, మనం ఫస్ట్ పొటాటో తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, పొటాటో స్లైస్గా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలి, యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ అయోడిన్ టు ద శాంపుల్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, మనం డైల్యూట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని 2 to 3 drops ఈ స్లైస్డ్ పొటాటోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది, వాట్ యూ ఫైండ్, ఇఫ్ ద కలర్ ఆఫ్ ది ఫుడ్ శాంపుల్ టర్న్స్ డార్క్ బ్లూ ఆర్ బ్లాక్, ఇట్ మీన్స్ దాట్ ఫుడ్ కంటైన్స్ స్టార్చ్. చూడండి అన్న, ఇక్కడ మనం యాడ్ చేయగానే ఏమవుతుంది, ఇది బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, లేకపోతే డార్క్ బ్లూ, అది డార్క్ బ్లూ లాగా కానీ బ్లాక్ కానీ, కొంచెం ఎక్కువ ఐడిన్ యాడ్ చేస్తే అది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఇఫ్ ఇట్ టర్న్స్ డార్క్ బ్లూ ఆర్ బ్లాక్, ఇట్ మీన్స్ దట్ ఫుడ్ కంటైన్స్ స్టార్చ్. ఇఫ్ ఇట్ డజంట్ టర్న్స్ ఏమవుతుంది, అది ఒకవేళ కానీ మనం ఇది చూసుకోండి, ఇక్కడ యాపిల్ తీసుకున్నాం. ఇక్కడ యాపిల్ తీసుకొని డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ ఐడిన్ యాడ్ చేసాం. యాడ్ చేస్తే ఏమవుతుంది, అదేం పెద్ద కలర్ చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే యాపిల్ డజంట్ కంటైన్ స్టార్చ్. అందులో యాపిల్లో స్టార్చ్ లేనందుకు మనం ఐడిన్ సొల్యూషన్ యాడ్ చేసినా కూడా అది కలర్ చేంజ్ అవ్వలేదు. ఇట్ మీన్స్ దట్ ద స్టార్చ్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ యాపిల్ అనమాట. అంటే పొటాటోలో మనకు స్టార్చ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ పొటాటో బట్ యాబ్సెంట్ ఇన్ యాపిల్. అది ఎలా మనం కన్ఫర్మ్ చేస్తాం, బై యాడింగ్ డైల్యూట్ ఐడిన్ సొల్యూషన్ టు ఫుడ్ శాంపుల్. ఓకేనా, దిస్ ఈజ్ ద టెస్ట్ ఫర్ స్టార్చ్. See here, foods such as potato, papaya, mango, wheat, rice, corn and sweet potato are rich in starch. అంటే స్టార్చ్ అంటే యాక్చువల్గా తెలుగులో ఏమంటామంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు అంటాం. సో దీస్ ఆల్ ఫుడ్స్ ఆర్ రిచ్ ఇన్ స్టార్చ్ అనమాట, కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ నౌ we will check whether proteins are present in our food or not. Okay, to test if the food contain proteins or not, we need to prepare a solution of copper sulfate. For that we will mix about 2 grams of copper sulfate in 100 ml of water. మనకు ప్రోటీన్స్ ఉన్నాయా మన ఫుడ్లో లేదని టెస్ట్ చేయాలంటే వీ నీడ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ కాస్టిక్ సోడా సొల్యూషన్. సో నాన్న ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, బ్లూ కలర్ పౌడర్ ఈజ్ కాపర్ సల్ఫేట్. మనం వాటర్ తీసుకొని ఆ వాటర్కి 2 grams ఆఫ్ కాపర్, 100 ml వాటర్కి 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ యాడ్ చేస్తే మన కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ కాస్టిక్ సోడా ప్రిపేర్ చేయాలి. దానికి ఏంటంటే
ఒక 10 grams ఆఫ్ కాస్టిక్ సోడాని తీసుకొని 100 ml ఆఫ్ వాటర్కి యాడ్ చేస్తే వీ కెన్ గెట్ caustic soda solution. So these two reagents are required to test the presence of protein in our food అనమాట. అంటే ఈ 2 రియేజెంట్స్ ఉన్నాయనుకోండి మన దగ్గర, మనం ఏదైనా ఫుడ్ శాంపుల్ తీసుకొని అందులో ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అనేది మనం టెస్ట్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ టు క్యారీ అవుట్ ద టెస్ట్ వీ నీడ్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేస్ట్ అనమాట. సో మనకు ఇప్పుడు టెస్ట్ చేయాలంటే మనం ఫుడ్లో ప్రోటీన్ ఉందా లేదా అని ఫుడ్ టెస్ట్ చేయాలంటే వీ నీడ్ పేస్ట్ ఫామ్ అనమాట. అంటే సాలిడ్ ఫుడ్ ఇప్పుడు వీటిని డైరెక్ట్గా తీసుకొని వీ కెనాట్ టెస్ట్ అనమాట. దాన్ని ఏం చేయాలి మనం? ఫస్ట్ వీ హ్యావ్ టు గ్రైండ్ ఇట్, వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంటూ పౌడర్ అనమాట. పౌడర్ ఫామ్ చేసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంటూ అ పేస్ట్. సాలిడ్ని మనం పేస్ట్గా తీసుకోవాలి. దిస్ ఈజ్ అవర్ శాంపుల్ టు టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? టేక్ ఫుడ్ శాంపుల్ ఇంటూ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. చూడండి ఇక్కడ పర్పుల్ వైలెట్ కలర్లో ఉన్నది కాపర్ సల్ఫేట్. దానికి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ టెస్ట్ ట్యూబ్లోకి యాడ్ చేయాలి. టెస్ట్ ట్యూబ్లో ఏముంది? మనకు ఫుడ్ శాంపుల్ ఉంది, పేస్ట్ చేసిన ఫుడ్ శాంపుల్ ఉంది. ఏం తీసుకున్నాం మనం? ఇందాక వీట్ తీసుకొని వీటిని పేస్ట్ చేసాం. చపాతీ పిండి ఉంటుంది కదా నాన్న, దాన్ని కొంచెం టెస్ట్ ట్యూబ్లోకి తీసుకొని దానికి కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాస్టిక్ సోడా సొల్యూషన్ యాడ్ చేయాలి. చేస్తే ఏమవుతుంది? ప్రోటీన్స్ ఇఫ్ వి అబ్జర్వ్ వైలెట్ కలర్ సొల్యూషన్ ఇట్ మీన్స్ దట్ ఫుడ్ కంటైన్స్ ప్రోటీన్స్. ఇక్కడ వైలెట్ కలర్ సొల్యూషన్ వచ్చింది కదా, ఇక్కడ వైట్ ఉంది చూడండి ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో, దట్ ఈస్ కలర్లెస్, కలర్ లేదు. సెకండ్ టెస్ట్ ట్యూబ్లో ఆఫ్టర్ యాడింగ్ కాపర్ సల్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా ఏమవుతుంది? కలర్ వైలెట్ కలర్కి వచ్చింది. ఇట్ మీన్స్ దట్ ఫుడ్ కంటైన్స్ ప్రోటీన్స్. ఓకే, అంటే మనం తీసుకున్న ఫుడ్ శాంపుల్ వైలెట్ కలర్లోకి చేంజ్ అయితే ఇఫ్ వి అబ్జర్వ్ వైలెట్ కలర్ సొల్యూషన్ ఇట్ మీన్స్ దట్ ఇట్ కంటైన్స్ ప్రోటీన్స్. నెక్స్ట్ normally proteins are present in foods such as cheese, wheat, almonds, egg, meat, fish and milk. Okay, these are rich in protein. నెక్స్ట్ ఏంటి? మనం దేని గురించి టెస్ట్ చేయాలి? ఇప్పటి వరకు మనము కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ చూసాము. నెక్స్ట్ ఫ్యాట్స్ అనమాట. మన ఫుడ్లో ఫ్యాట్ ఉందా లేదా, ఫుడ్ శాంపుల్లో ఫ్యాట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కన్ఫర్మేషన్ టెస్ట్ అనమాట. టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇఫ్ యూ పుట్ ఏ డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఇన్ ఎ పేపర్ దెన్ ఇట్ బికమ్స్ ఏమవుతుంది? పార్షియల్లీ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు మనము ఒక పేపర్ తీసుకొని దాని మీద ఒక డ్రాప్ ఆయిల్ వేసామనుకోండి, ఎలా అవుతుంది? అది ట్రాన్స్పరెంట్గా అవుతుంది పేపర్. అవునా? ట్రాన్స్పరెంట్గా అవ్వడాన్ని మనం ట్రాన్స్లెంట్ అని కూడా అనొచ్చు. చూసారా నాన్న, ఇక్కడ ఒక స్టెయిన్ అంటే ఆయిల్ తీసుకొని ఒక పేపర్ మీద వేసాము, అయితే అది ఒక మరకలాగా ఫామ్ అయింది, స్టెయిన్ వచ్చింది కదా. ఇలా పేపర్ని ఇలా అవ్వడాన్ని ఏమంటాం? ట్రాన్స్లెంట్ అంటారు. ఇట్ బికమ్స్ ట్రాన్స్లెంట్ అంటే పేపర్ ఇలా పార్షియల్లీ ట్రాన్స్పరెంట్గా అయిందనమాట. ఏంది? ఇఫ్ ఫుడ్ కంటైన్స్ ఫ్యాట్స్ ద పేపర్ బికమ్స్ ట్రాన్స్లెంట్. ఓకే, నెక్స్ట్ ఎలా టెస్ట్ చేయాలి? టేక్ అ ఫిల్టర్ పేపర్ ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయాలి? టేక్ ద ఫుడ్ శాంపుల్ ఆన్ టు ఫిల్టర్ పేపర్ అండ్ ఫోల్డ్ ఇట్. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఏం చేయాలి? వీ హ్యావ్ టు క్రష్ ఇట్. అంటే ఇట్లా ప్రెస్ చేయాలి, గట్టిగా ప్రెస్ చేసి ఇట్లా దంచినట్లు అన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆ ఫుడ్ శాంపుల్లో ఉండే ఆయిల్ మొత్తము పేపర్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? పేపర్ బికమ్స్ ట్రాన్స్లెంట్. చూసారా ఇక్కడ స్టెయిన్ ఫామ్ అయింది, అంటే ఆయిల్ స్టెయిన్ అనమాట. ఇదేంటి? ఫుడ్ శాంపుల్. ఫుడ్లో ఉండే వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఆ ఫుడ్ శాంపుల్ అనేది డ్రై అయిపోయింది. సో యూ విల్ సీ స్టెయిన్ ఆన్ పేపర్. దిస్ కన్ఫర్మ్స్ ద presence of fats in our food. సిననా చూసారు కదా, ఇఫ్ ద ఫుడ్ శాంపుల్ కంటైన్స్ fat, paper becomes translucent. If it doesn't contain any fat, it doesn't become translucent. Okay, next see, these foods are rich in fats. ఏంటంటే cheese, butter, chocolate, coconut, sunflower seeds, almonds, groundnuts. All nuts and seeds are rich in fats అన్నమాట. సో చూసారా, ఆయిల్స్లో అన్నిట్లో వీటన్నిటిలో మనకు ఫ్యాట్స్ అనేవి గుడ్ అమౌంట్స్లో ఉంటాయి. ఓకే
ఓకేనా నాన్న? I hope you have understood the video and thank you for watching children. నేను వర్క్షీట్ పంపిస్తాను, ఆ వర్క్షీట్ కంప్లీట్ చేసి పంపించండి. ఓకేనా నాన్న? థ్యాంక్ యూ. టేక్ కేర్.